ఓకేనండి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ వరకు చెప్పాం. నెక్స్ట్ నోటేషన్ అని పెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ నోటేషన్ అని పెట్టుకోండి. నోటేషన్ అని పెట్టుకోండి. ఈ నోటేషన్ అనేది జామెట్రీలో కల్లా కూడా ఇంపార్టెంట్ అండి. ఇక let s is equal to x square plus y square plus 2gx plus 2fy plus c అనుకుందామండి. ఎస్ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండే ఎక్స్ప్రెషన్ ఏమన్నాము? ఎస్ అన్నాం. దెన్ ఎస్ అట్లా ఉన్నప్పుడు నాకు S1 నోటేషన్ కావాలండి. S1 కావాలి. S1 అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్సేగా, ఒక సఫిక్స్ బదులు 1 రాయండి. వై స్క్వేర్ అంటే వైఏగా, ఈ రెండిట్లో ఒకదానికి సఫిక్స్ వై 1 అని పెట్టండి. g ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్సేగా 2gx అంటే ఒక సఫిక్స్ ఎక్స్ ప్లస్ x1 అని రాయండి. ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ వైఏగా ఒక సఫిక్స్ y1 అని పెట్టండి. ప్లస్ సి అవుతుంది. మీరు ఇక్కడి నుంచి ఇది అలవాటు అవ్వాలి. ఎస్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అవుతున్నప్పుడు కరస్పాండింగ్ S1 ఎంత అయింది? xx1 ప్లస్ y1 ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్ ఇంటూ ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ x1, వై కోఎఫిషియంట్లో హాఫ్ ఇంటూ వై ప్లస్ y1 ప్లస్ కాన్స్టెంట్ అలా ఇక్కడికి వెళ్ళేప్పటికి మార్చుకోండి. చెప్పండి. xx1 ప్లస్ y1 ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ x1, వై కోఎఫిషియంట్లో హాఫ్ ఇంటూ వై ప్లస్ y1 ప్లస్ సి. నెక్స్ట్ S2 చెప్పండి. S2 xx2 ప్లస్ y2 ప్లస్ g ఇంటూ ఎక్స్ ప్లస్ x2 ప్లస్ f ఇంటూ వై ప్లస్ y2 ప్లస్ సి. S12 చెప్పండి. x1 x2 రెండు సఫిక్స్లు, దానికి 1 ఇంకో దానికి 2 పెట్టండి. ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ సి. S11 చెప్పండి. S11 అంటే x1 అంటే x1 స్క్వేర్ వచ్చింది. అంటే ఈ x, y ప్లస్లో x1 y1 రాస్తే సరిపోయింది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి. ఈ x, y ప్లస్లో x1 y1 రాస్తే సరిపోయింది. ఓకేనా? రాసుకున్నా. ఇది ఒక న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఈ నోటేషన్ రాయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఎస్కి కరస్పాండింగ్గా ఇది రాయటం వెరీ ఇంపార్టెంట్ అండి. S1 న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా. నెక్స్ట్ అండి, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అని పెట్టుకోండి. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్.
పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. ఇక్కడ ఇది గివెన్ సర్కిల్ అనుకోండి. సపోజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టుకుందాం. పీ పాయింట్ అవుట్ సైడ్ ఉండొచ్చు, మేబీ పీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఉండొచ్చు, లేకపోతే పీ పాయింట్ ఇన్సైడ్ ఉండొచ్చు. ఈ S11 వాల్యూ పీ పాయింట్ ఏంటంటే x1, y1 అనుకోండి. S11 వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి అండి, P lies inside the circle. అదే S11 = 0 వచ్చింది అనుకో. S11 అంటే ఏంటి? పాయింట్ తీసుకొని సర్కిల్ రాస్తే వచ్చే వాల్యూ. S11 అంటే ఏంటి చెప్పండి? S11 అంటే ఏంటి? x1, y1 తీసుకొని సర్కిల్ రాస్తే వచ్చే వాల్యూ. 0 వచ్చిందని అనుకోండి, పీ పాయింట్ సర్కిల్ మీద ఉండటే. P lies on the circle. S11 పాజిటివ్ వస్తే P lies outside the circle. ఆల్రెడీ నెగిటివ్ వస్తే ఇన్సైడ్ అని రాసాం కదా, అవుట్ సైడ్ ఉంది. కాబట్టి ఒక పాయింట్ ఇచ్చి ఇది ఇన్సైడా అవుట్ సైడా అని అడిగాడు అనుకోండి, ఇన్సైడా అవుట్ సైడా అని అడిగాడు అనుకోండి, S11 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇలా తీసుకుందామండి. x² + y² + 2x + 4y - 1 = 0 అనుకుందాం. పీ పాయింట్ ఏదో మీకు నచ్చిన పాయింట్ ఏదో ఒకటి తీసుకోండి, 1, 1 తీసుకోండి. పొజిషన్ ఆఫ్ పాయింట్ చెప్పాలి. పొజిషన్ ఆఫ్ పాయింట్ చెప్పాలి అంటే S11 కట్టండి. S11 అంటే ఏం లేదు, ఈ పాయింట్ తీసుకొచ్చి ఈ ఎక్స్ప్రెషన్లో రాస్తే వచ్చే వాల్యూనే. 1, 1 x, y చోట 1, 1 రాయండి. 1² 1, 1² 1, 2 + 4 - 1 +1 - 1 క్యాన్సిల్. ఎంత వచ్చింది? 6 + 1 7 గ్రేటర్ దెన్ 0. కాబట్టి గివెన్ పాయింట్ P lies outside the circle. కాబట్టి మీకు నోటేషన్లో S11 అనే మాట ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక మాట చెప్పేశాను నేను. ఇచ్చిన పాయింట్కి కరస్పాండింగ్గా S11 క్యాలిక్యులేట్ చేయడం అంటే పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్ రాయటమే. S11 ఎలా వచ్చింది? ఇప్పుడే అలవాటు అవుతున్నారు కదా నోటేషను, జాగ్రత్త పడవండి. పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్లో సబ్మిట్ చేస్తే x, y ప్లస్ సబ్మిట్ చేస్తే వచ్చే వాల్యూనే S11. ఇది పర్టికులర్గా పాజిటివ్ వస్తే P lies అవుట్ సైడ్, = 0 వస్తే P lies ఆన్, నెగిటివ్ వస్తే P lies ఇన్సైడ్. ఓకేనా? నెక్స్ట్ అండి, పవర్ ఆఫ్ ఏ పాయింట్. పవర్ ఆఫ్ ఏ పాయింట్. పవర్ ఆఫ్ ఏ పాయింట్. చూడండి, పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఈ సర్కిల్కి ఇది సెంటర్ అండి. P అనేది పాయింట్, S = 0 సర్కిల్ అండి. ఆ సర్కిల్కి సెంటర్
అదే దాని యొక్క రేడియస్ r అండి. ఎస్ ఈజ్ ఈక్వల్ 0 సర్కిల్ అండి. సి అనేది సెంటర్, r రేడియస్. జస్ట్ ఏంటంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి అంటే ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి, ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి ఈజ్ నథింగ్ బట్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అండి. ఇంకా దాన్ని ఇంకా కూడా నొటేషన్ ప్రకారం ఎంత అవుతుందంటే S11 అవుతుందండి. చెప్పండి, పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సి అంటే తెలుసుగా సెంటర్ ఆఫ్ ద సర్కిల్, పి అంటే పాయింట్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్. చెప్పండి, పవర్ ఆఫ్ ద పాయింట్ ఎన్ని బాగా ఇంపార్టెంట్ అండి, 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాడా. పవర్ ఆఫ్ ఏ పాయింట్ మైనస్ ఆర్ స్క్వేర్, దట్ ఎప్పుడైనా సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నా S11 క్యాలిక్యులేట్ చేయమని రెండు ఒకటే అవుతుందండి. బట్ ఈ పవర్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ నథింగ్ బట్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, దట్ ఈజ్ నథింగ్ బట్ S11 ఇప్పుడు కూడా అయ్యేది. బట్ ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ ఏ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటే S11 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ నోట్ పాయింట్ అండి. ఇది S ఈజ్ ఈక్వల్ 0 సర్కిల్ అనుకోండి అండి. ఇది L ఈజ్ ఈక్వల్ 0 లైన్ అనుకోండి. ఈ సర్కిల్ ఈ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అవుతున్న సర్కిల్ అండి. సర్కిల్ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అవుతున్న సర్కిల్. సర్కిల్ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గుండా పాస్ అవుతున్న సర్కిల్ ఏ ఫామ్ లో ఉంటుందండి? ఎస్ ప్లస్ లాంబ్డా L ఈజ్ ఈక్వల్ 0 ఫామ్ లో ఉంటుందండి. ఏంటంటే దీని గురించి ఏం చెప్పొచ్చండి? దిస్ ఇస్ అ సర్కిల్ passing through the point of intersection of the circle S is equal 0, the points of intersection and the points of intersection of the circle S is equal 0 and the line L is equal 0 and the line L is equal 0. ఇది సర్కిల్స్ లో చాలా చిన్న పార్ట్ అండి, స్టార్టింగ్ పార్ట్ ఇది. ఓకేనా? నేను మన సర్కిల్స్ మనం చెప్పాను, నేను మొత్తం 4 పార్ట్స్ కింద చేస్తానని. ఓకేనా? సర్కిల్స్ మొత్తాన్ని 4 పార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయినట్లు లెక్క. దాని మీద ప్రాబ్లం చేసేద్దామండి, పబ్లిక్లు ఇచ్చినవన్నీ కూడా. ఓకేనండి, ప్రాబ్లమ్స్
పార్ట్ 1లో ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదామండి. చూడండి, దీంట్లో కూడా మీకు క్లారిటీకి ఇష్టం కోసం కూడా నేను వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని కూడా ఎడిటింగ్ పెడుతున్నానండి. అంటే ఫస్ట్ పార్ట్లోనే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉండొచ్చు, షార్ట్ క్వశ్చన్స్ రావచ్చు, లాంగ్ ఆన్సర్స్ రావచ్చు. ఫస్ట్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తున్నానండి ఫస్ట్ పార్ట్లో. ఏ పార్ట్గా పార్ట్ విడగొట్టేస్తున్నానండి ఇక్కడ. ఓకే, రాయండి, ప్రాబ్లమ్స్ రాయండి. Find the equation of the circle. Find the equation of the circle. Find the equation of the circle passing through 3, 4 and having center minus 3, 4. Find the equation of the circle passing through 3, 4 and having center 3, minus 3, 4. సెంటర్ కనెక్ట్ చేయండి. సెంటర్ సి అని పెట్టుకోండి. ఎప్పుడైనా సర్కిల్ మీద పాయింట్ ఇచ్చాడు, పి అని పేరు పెట్టుకోండి. 3, 4. సర్కిల్కి ఈక్వేషన్ కావాలంటే సెంటర్తో పాటు ఏం కావాలి? సర్కిల్కి ఈక్వేషన్ కావాలంటే సెంటర్తో పాటు ఏం కావాలి? రేడియస్ కావాలి. రేడియస్ ఎలా వచ్చింది? సికి పికి మధ్య డిస్టెన్స్ కడితే రేడియస్ వచ్చింది. ఓకేనా? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సిపి. ఎంత చెప్పండి? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్ చెప్పేసేయండి. 3 + 3 హోల్ స్క్వేర్ 4 - 4 హోల్ స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్ 36. అదేమో 0. ఎంత వచ్చినట్టు? 6. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎంతండి? x - ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y - బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. x - ఆల్ఫా అంటే +3 వచ్చింది, ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఇక్కడ r స్క్వేర్ అంటే ఎంత? 36. ఎక్స్పాండెడ్ చేయనా? స్క్వేర్ ప్లస్ 6x + 9 y స్క్వేర్ - 8y + 16 ఈక్వల్ టు 36. స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x - 8y ఎంతండి? -20 + 19 -11 = 0. అంతేనా? దగ్గరికి వస్తే -20 + 9 అంటే -11 = 0. కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం అండి.
Find the center and radius. Find the center and radius of the circle. Square root of 1 plus m square into x square plus y square minus 2cx minus 2mcy is equal to 0. Find the center and radius of the circle. సెంటర్ రేడియస్ ఫైండ్ చేయాలంటే ఏం చెప్పుకున్నాము? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంచుకుంటే బాగుంటుందని అనుకున్నాం. కాబట్టి గివెన్ సర్కిల్ మార్చండి. గివెన్ సర్కిల్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ డివైడ్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ డివైడ్ చేయండి. minus 2mc by square root of 1 plus m square into y is equal to 0. చెప్పండి, సెంటర్ ఎంత చెప్పండి ఒకసారి. సార్ ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్ ని ఆఫ్ చేసి సైన్ మార్చాలి. ఆఫ్ 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 కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ అంటే బై 2 చేస్తామంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 పోయిద్ది. మైనస్ సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ సైన్ కూడా చేంజ్ చేయండి. సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ కామా ఇక్కడ కూడా అంతే. వై టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, సైన్ మార్చండి. ఆఫ్ చేసినప్పుడు మైనస్ ఎంసీ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్, సైన్ మారితే ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సెంటర్ వచ్చిందండి. రేడియస్ కావాలి. రేడియస్ ఎంతండి? దీని యొక్క స్క్వేర్ వాల్యూ సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్. దీని యొక్క స్క్వేర్ వాల్యూ ఎం స్క్వేర్ సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్. ఏం కామను? రెండిట్లోంచి సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ కామను. ఇక్కడ 1 మిగిలిపోయింది, ఇక్కడ ఏమో ఎం స్క్వేర్ మిగిలిపోయింది. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ అంటే మోడ్ సి అని రాయటం బెస్ట్. కొంతమంది అందరి సి రాస్తూ ఉంటారు, మోడ్ సి అని రాస్తే బెస్ట్. సార్ చెప్పు. సి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి సార్. కాన్స్టెంట్ టర్మ్ లేదుగా ఇక్కడ. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనడానికి కాన్స్టెంట్ టర్మ్ లేదుగా. ఓకే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, వై స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది, కాన్స్టెంట్ టర్మ్ లేదు. అందువల్ల నేను జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ అని లేదు అక్కడ. ఎస్ సార్. ఓకే నెక్స్ట్ వన్ అండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy minus 12 is equal to 0 is a circle with the center 2, 3, find g, f and the radius of the circle. And
radius of this is circle. Of radius of this is circle. సొల్యూషన్ చూద్దామండి. సార్ -2, -3 సార్ G, అతను మామూలుగా గివెన్ సర్కిల్ కి మీరు ముందు సెంటర్ రేడియస్ మీరు చెప్పండి ముందు ఫస్ట్. సార్ సెంటర్ -2, -3 సెంటర్ ఎంత -G, -F. అతను ఎంత ఇచ్చాడు 2, 2,3 అని ఇచ్చాడు. అంటే ఎంప్లాయీస్ G ఎంత -F ఎంత -3. ఇప్పుడు రేడియస్ కావాలి కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ G² + F² మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ +12. G² అంటే √25. ఎంత వచ్చింది వాల్యూ 5. 5 సార్